చెప్పండి. నా పేరు సుధగాని జగదీష్ అండి. నాకు గుర్తు తెలిసిన కానించి ఏదిలాపురం మున్సిపాలిటీలోని 3వ వార్డులో ఉన్నాం మనం. చెప్పండి, ఏం జరుగుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. ఆ రోజు ఇదే మంత్రి గారిని గెలిపించడం కోసం రాత్రులనక పగులనక కష్టపడి శ్రమించి మంత్రి గారిని గెలిపించుకున్నాం. మేము అదే విధంగా పార్టీలో ముందుకు పోతున్న తరుణంలో అనుకోని విధంగా మా ఎంపీ ఎలక్షన్ల టైంలో బీఆర్ఎస్ నుంచి చేరిన వ్యక్తిని ఈరోజు క్యాండిడేట్గా ప్రకటించారు మాకు తెలియకుండా. దానివల్ల మేము ఆ వ్యక్తికి సపోర్ట్ చేయడం ఇష్టం లేక మాకు నచ్చిన వ్యక్తిని మీ ఆత్మాభిమానానికి భంగం కలిగినట్టు ఫీల్ అవుతున్నారా? దానివల్ల మనం మన తరపున కొమరగిరి సుమన్ని అటువంటి వారి మిస్సెస్ అయినటువంటి కొమరగిరి సత్యావతి గారిని మన తరపున నిల్చోబెట్టుకోవడం జరిగింది. దానికి మాకు హైకమాండ్ నుంచి చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఇప్పటికి కూడా ఒత్తిళ్లతోనే మమ్మల్ని గత 3 రోజుల నుంచి కూడా ఎక్కడా లేని విధంగా 32 వార్డులలో లేని విధంగా మాకు కేవలం ఇంటి ప్రచారం చేసుకోవడానికి కూడా పర్మిషన్ కావాలని ఒత్తిడి తెస్తున్నారు. వేరే విధంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మినిస్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావాలని మమ్మల్ని అసలు మున్సిపాలిటీలో లేని విధంగా పోలీస్ స్టేషన్ నుంచి మా ఇబ్బంది ఫ్లయింగ్ స్క్వాడ్ని పంపించి ప్రచారానికి 5 కంటే ఎక్కువ ఉండవద్దు, 5 కంటే ఎక్కువ ఉంటే పర్మిషన్లు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చి గత 3 రోజుల నుంచి బాగా ఇబ్బంది పెడతారు. అయినా కానీ మేము కమిషనర్ గారిని కలిసి సార్ మాకు ఈ రకంగా ఇచ్చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే సార్ దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకున్నాం. మమ్మల్ని జనాలలో పోకుండా కూడా ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాడికి పోయి కూడా అడిగాం, ఏంటి నిన్నగాక మొన్న వచ్చిన మిమ్మల్ని ఓడించడానికి వచ్చిన వ్యక్తిని మీరు ఈరోజు టికెట్ ఇచ్చారు, మేము ఎలా సహకరిస్తాం? కనీసం మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడేది కూడా లేకుండా మీ ఇష్ట ప్రకారం అతనికి టికెట్ ఇచ్చారు. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే అతనికి సపోర్ట్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి పరిశీలించుకోండి. మేము నిలబెట్టిన అభ్యర్థి ఉన్నాడు, అతనికి సపోర్ట్ చేసి బీ ఫామ్ ఇస్తామని 3 రోజులు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన తరుణంలో అవతల టికెట్ ఇచ్చిన వ్యక్తులు కొద్దిగా ఏదో రకంగా ప్రలోభం చేసేసి వాళ్ళని బ్యాక్ చేశారు. దానివల్ల మనకి బీ ఫామ్ రాలేదు పార్టీ నుంచి. ఆ రకంగా మనం ఇండిపెండెంట్గా నిల్చోవాల్సి వచ్చింది ఈరోజు. దానికి సహకరించిన మన స్వతంత్ర అభ్యర్థి సహకరించినటువంటి సిపిఐ పార్టీ అండతోని మనం ఈరోజు ప్రచారంలోకి వెళ్ళేసి అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పేసి జనాలలో నుంచి కూడా ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వచ్చే మాట ఏంటంటే గెలుస్తుంది, స్టవ్ గుర్తే గెలుస్తుంది అనే మాటతోని అందరూ ఒకటే తాటి మీద వచ్చేసి మనం గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారు. సత్యావతి గారికి గుర్తుంచుకోండి, కొమరగిరి సత్యావతి గారికి, స్వతంత్ర కొమరగిరి సత్యావతి గారికి, సిపిఐ పార్టీ బలపరిచిన కొమరగిరి సత్యావతి గారికి, సిపిఐ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి కొమరగిరి సత్యావతి గారికి, గుర్తుకే 3వ వార్డులో సిపిఐ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి కొమరగిరి సత్యావతి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారి గుర్తు గ్యాస్పై గుర్తు పైన మీ యొక్క అమూలమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని ఈ 3వ వార్డు ఉన్నటువంటి ఓటర్ మార్షల్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా, సీసీ రోడ్లు కానివచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇంటి పనులు కావచ్చు, మంచినీటి ఎద్దడి కావచ్చు, ఏ సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా వాటన్నిటి పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నాయుడుపేట గ్రామంలో 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొమరగిరి సత్య